మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 23న శ్రావణ అమావాస్య రాబోతోంది. ఈసారి శ్రావణ అమావాస్య శనివారం నాడు వచ్చింది. అమావాస్య తిథి శనివారం రోజున వస్తే దానిని శని అమావాస్య అని అంటారు. శని అమావాస్య, శ్రావణ అమావాస్య చాలా విశేషమైనవి. ఇది అతిపెద్ద అమావాస్య, పవర్ఫుల్ అమావాస్య. ఈ అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా చక్కటి ఫలితాలను పొందుతారు. అయితే ఈ అమావాస్య వచ్చే లోపు కానీ, అమావాస్య రోజున కానీ ఈ వస్తువులను మూట కట్టి ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే మీ దశ తిరిగిపోతుంది, అపర కోటీశ్వరులుగా అవుతారు. శని అమావాస్య రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున ఈ మూటను గుమ్మానికి కడితే మీ తలరాత మారుతుంది. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇంటిలో ధనానికి, ధాన్యానికి లోటు అనేది ఉండదు. ఈ మూటను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంటికి, మీకు ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మనిషికి మనశ్శాంతి ఉండదు. దానితో పాటు ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరితో ఒకరితో గొడవలు జరగటం, ఆర్థిక సమస్యలు పెరిగిపోవటం, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య తరచూ గొడవలు జరగటం, ఇంటిలో ప్రశాంతత లేకపోవటం, ఇవన్నీ నరదృష్టి వల్ల జరుగుతూ ఉంటాయి. కేవలం నరదృష్టి అనే చెప్పలేం, కానీ మన జీవితంలో ఎక్కువగా దిష్టి ఎదుర్కొంటూ ఉంటాం. ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అంటే వాటికి నరదృష్టి కారణం అని చెప్పుకోవాలి. మనకు చాలా వరకు కంటికి కనిపించని దుష్ట శక్తులు అనేవి ఉంటాయి. అమావాస్య వంటి సమయాలలో అవి మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొందరికి అమావాస్య తిథి వస్తూ ఉందంటే చాలా భయం వేస్తుంది. వారి మనసులో తెలియని అలజడి మొదలవుతుంది. చిన్న చిన్న వాటికి కోపానికి గురి అవుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఈ దుష్ట శక్తులే. నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించదు, కానీ దానిని మన మనిషి ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు గుర్తించవచ్చు. మీపై కానీ, మీ ఇంటిపై కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నరదృష్టి ఉన్నా, గ్రహదోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలంటే ఈ శని అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. మరి ఇంతకీ ఈ శని అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. జ్యోతిష్యం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు 9. శనిగ్రహం, శనీశ్వరుడు అని పలు నామాలతో పిలువబడి గ్రహ రూపాల్లో పూజింపబడే ఈ శని ఒక గ్రహదేవుడు. శనివారానికి అధిపతి శనీశ్వరుడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనివారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున ఎటువంటి పనులు చేసినా అవి విజయవంతంగా పూర్తవుతాయి. శనివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున శని దోషం, శని పీడల నుండి విముక్తి పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. శని దోషాలు తొలగిపోవటమే కాకుండా శనిదేవుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను మీరు పొందగలుగుతారు. భారతీయుల కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిచేసేది శనీశ్వరుడే. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు. ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజే శని అమావాస్య. శనివారం నాడు వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు. ఇది చాలా విశేషమైనది. ఈ రోజున శని భగవానుడికి చేసే పూజ, పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన
చాలా విశేషంగా పనులు జరుగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం వల్ల నల్ల కాకికి అన్నం పెట్టటం, నల్ల కుక్కకు అన్నం పెట్టటం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయటం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషం, దారిద్ర్యం తొలగిపోతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయం, కోర్టు సమస్యలతో ఉన్నవారు సమస్యలు లేకుండా బయటపడతారు. విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తూ ఉన్న శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పుకోవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్ట సుఖాలను వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శనిదేవుడే. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగల వాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు. శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి. శనికి ముఖ్యమైన నూనెలంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు. ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అంతేకాకుండా శనిదేవుణ్ణి కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈరోజు పితృదేవతల ఆత్మశాంతి కోసం తర్పణం శ్రద్ధతో పూజలు చేయాలి. ఈ అమావాస్య నాడు దానం చేయటం శుభంగా పరిగణిస్తారు. ఈరోజు నల్ల నువ్వులు లేదా రాగులు దానం చేయాలి. నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. శని స్థానం కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఈ దానాలు చేయటం ద్వారా వారి సంపద పెరుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శని అమావాస్య రోజున జమ్మి చెట్టు నాటడాన్ని ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు. జమ్మి చెట్టు దగ్గరలో ఉన్నవారు ఈరోజు జమ్మి చెట్టు కింద ఆవ నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే శని సంతోషిస్తాడు. ఇలా చేయటం ద్వారా శనిదేవుడి కృపకు పాత్రులవుతారు. అంతేకాకుండా అన్ని రకాల శని దుష్ప్రభావాలు తొలగిపోతాయి. జమ్మిని ఆరాధించటం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు. శని అమావాస్య నాడు శనికి సంబంధించిన కొన్ని వస్తువులు దానం చేయాలి. వీటిల్లో నలుపు రంగు పాదరక్షకులు, నలుపు రంగు వస్త్రాలు తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ శని అమావాస్య నాడు ఎవరైనా నిర్భాగ్యులకు ఈ వస్తువులను దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా శని శుభ ప్రభావం మీపై ఉంటుంది. అంతేకాకుండా కష్టాలు తగ్గుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు వ్యాపిస్తాయి. శనిదేవుడు హనుమంతుడి భక్తులకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించడు. అందుచేత అమావాస్య రోజు మల్లె పువ్వులు దీపదానం చేయాలి. ఈరోజు హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించటం వల్ల శనిదోషం కలుగుతుంది. శనిదేవుడు శివుడిని తన గురువుగా భావిస్తాడు. కావున ఈరోజు ఆ పరమేశ్వరుని స్తుతించటం ద్వారా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శని అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శని దోషాలు పోతాయి. అంతేకాకుండా అమావాస్య రోజున మీ పూర్వీకుల కోసం ఇష్టమైన వస్తువులను అవసరమైన సాధువులు, వ్యక్తులకు దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా మీకు ఉన్న పితృదోషాల నుండి విముక్తి కలిగి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే శని అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలను చేయటం వలన మీకు ఉన్న పితృదోష సమస్యలు తొలగిపోతాయి. ఈ శని అమావాస్య ఎంతో అరుదైనటువంటి రోజు. శనివారం రోజు అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ శని అమావాస్య శనిదేవునికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి మీకు ఉన్న శని బోధలు తొలగిపోవాలంటే మీ ఇంటి యజమానిని మీ ఇంట్లో దక్షిణ దిక్కున కూర్చొని నల్ల నువ్వులను నీళ్ళల్లో వేయాలి. ఆ నల్ల నువ్వులు వేసినటువంటి నీళ్లతో పితృదేవతల పేర్లు తలుచుకుంటూ ఇంట్లో దక్షిణ దిక్కు వైపుకు తిరిగి తర్పణాన్ని వదలాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న పితృదోషాలు తొలగిపోవటమే కాకుండా శనిదేవుని అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని పొందుతారు. దీనితో మీరు ధనవంతులవుతారు. శని అమావాస్య రోజున స్నానాన్ని ఆచరించేటప్పుడు ప్రయాగ 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 అని 3 సార్లు ఈ నామాన్ని అనుకొని స్నానాన్ని చేయటం వలన ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. దీనితో మీకు ఉన్న శని పీడలు,
జాతక సమస్యలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. శని అమావాస్య రోజున శనిదేవుడికి నవగ్రహాలలో ఒకటైనటువంటి శనిగ్రహానికి తైలాభిషేకం చేయటం వలన మీకు ఉన్న శని బాధలు తొలగిపోతాయి. శని గ్రహానికి అభిషేకం చేయలేని వారు నవగ్రహాల చుట్టూ 27 సార్లు ప్రదక్షిణలను చేయటం వలన శని అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. వైశాఖ మాసంలో శని అమావాస్య రోజున ఉపవాసం ఉంటే మీ పూర్వీకుల బాధలను తీర్చడమే కాకుండా రాహు కేతు సమస్యల నుండి మీకు విముక్తి కలిగి శనిదేవుడు ప్రసన్నమవుతాడు. శని అమావాస్య రోజున తప్పకుండా శని దేవాలయానికి వెళ్ళాలి. అయితే ఈ శని అమావాస్య రోజున మీరు స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలోనైనా చేయవచ్చు. సాయంత్రం పూట ఈ పరిహారం చేయాలని అనుకునేవారు తప్పకుండా స్నానం చేయాలి. ఈ పరిహారానికి మనకు కావలసిన వస్తువులు నలుపు రంగు క్లాతు, నల్ల నువ్వులు, ఒక మేకు, కొంచెం పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ, నలుపు రంగు దారం, అత్తరు ఇవన్నీ ఈ పరిహారంలో ఉపయోగిస్తారు. ఈ వస్తువులన్నీ మీ కష్టాలను సమస్యలను తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. నల్ల నువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి శనిదేవుడికి చాలా ఇష్టమైన వస్తువు. మేకు కూడా శనికి ఇష్టమైన వస్తువు. ఇనుము అంటే శనికి ఇష్టమైన వస్తువు. నల్ల నువ్వులు మరియు మేకు ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల శని బాధలు తగ్గుతాయి. అంతేకాదు మీ ఇంటికి శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది. ఇతర గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నలుపు రంగు క్లాత్ కూడా తెలియని శక్తిని కలిగి ఉంటుంది. నలుపు రంగు క్లాత్ త్వరగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇక పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. పచ్చకర్పూరం, అత్తరు ఇవి రెండు లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించేలాగా చేస్తాయి. మీరు ఈ వస్తువులను ఎలా మూట కట్టాలో తెలుసుకుందాము. ముందుగా నల్లని వస్త్రాన్ని పూజ గదిలో పెట్టండి. ఆ క్లాత్పై ముందుగా పసుపు కుంకుమ వేయండి. ఆ క్లాత్లో ఇప్పుడు నల్ల నువ్వులు వేయాలి. ఆ తర్వాత పచ్చకర్పూరం వేయండి. ఈ వస్తువులన్నిటిపై అత్తరు చల్లండి. ఆ తర్వాత వాటిని నల్లదారంతో మూట కట్టాలి. మూట కట్టే ముందు మేకును కూడా కట్టాలి. అంటే ఈ వస్తువులన్నిటిని మూట కట్టి నల్లదారంతో మేకును కూడా ఆ మూటకు కట్టాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న మూటకు ధూపం చూపించండి. ఆ తర్వాత ఆ మూటను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను ఇంటి ప్రధాన గుమ్మం పైన కట్టాలి. ఒకవేళ మీరు ఇంటి గుమ్మం పైన గుమ్మడికాయ వేలాడ తీస్తే వాటికి ఈ మూట కట్టండి. ఇలా ఇంటి గుమ్మంపై ఈ మూట కట్టడం వల్ల మీ జీవితం మారిపోతుంది. మీ తలరాత మారిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కనకవర్షం కురిపిస్తుంది. ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు చాలా ప్రత్యేకమైనదే కనుక శని అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి వీటిని కట్టండి. ఈ పరిహారంలో వాడే మేకు కొత్తది అయి ఉండాలి. అమావాస్యకు ముందు రోజు మేకును ఒకటి కొని ఇంటికి తెచ్చుకొని పరిహారానికి వాడాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీరు మంచి రిజల్ట్ను చూస్తారు. నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ ఆ మూటను ఎప్పుడు తీయాలి అనే డౌటు మీకు రావచ్చు. మళ్ళీ నెలలో వచ్చే అమావాస్య రోజు ఆ మూటను తీసి మేకుతో సహా వాటిని పారే నీటిలో పడవేయండి. లేదంటే ఎవ్వరూ తిరగని ప్లేస్లో పడేయండి. స్నానం చేయకముందు ఈ మూట విప్పి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. తర్వాత స్నానం చేసి కావాలంటే మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. లేదంటే లక్ష్మీదేవిని పూజించుకోండి. అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది. శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి
శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును. తర్వాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయవలెను. 9 పూర్ణం బూర్లు మరియు 9 గారెలు 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సున ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర రవికిల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టాలి. మరొకటి తమ మెడలో కట్టుకుని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయం ఉండదని శాస్త్రవచనం. సంతానం ఇంకా లేనివారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలంటే ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్క బుట్టలు అని కూడా అంటారు. ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణీదేవి పార్వతీదేవిని ఇలా అడుగుతుంది. పార్వతీమాత మంచి పుత్రులు కావాలన్నా, సకల శుభాలు కలగాలన్నా, అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని అడుగుతుంది. అప్పుడు పార్వతీమాత ఇంద్రాణీదేవితో ఇలా చెప్పింది. శ్రావణ మాసంలోని ఆఖరి రోజున అమావాస్య రోజు చేసే పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ వ్రత మహత్యం తెలిపే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగింది. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామ అవధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. అతనికి 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కోడళ్ళు కూడా కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. దాంతో వారు సుగుణను సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోడికోళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తోడికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోదిస్తున్నావు తల్లి అని అడిగింది. అప్పుడు సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలేలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన తోడికోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి సుగుణ ప్రతి శ్రావణ అమావాస్య నాడు
ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. కావున ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల శుభాలను అనుభవించి సద్గతులను పొందుతారని పార్వతీమాత ఇంద్రాణీదేవికి వివరించింది. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహము, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈ అమావాస్య రోజు షేవింగు, గడ్డం చేసుకోవటము, గోర్లు కత్తిరించుకోవటము అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.